అందరికీ ప్రైజ్లాని కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా, రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. త్రియేక దేవ, ఆది సంభూతుడా, ద్వితీయ సత్యదేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి దేవ, ఇదిగో యొక్క ఉదయకాల సమయమున ఈ రీతిగా నీ పాదముల చెంత చేరి తండ్రి అని నిన్ను స్తుతించుటకు నువ్వు మాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, యొక్క ఉదయకాల సమయంలో వేకువజామున నీ పాదముల చెంత చేరిన ఎందరైతే వాక్యం వింటకు ఆసక్తి కలిగి ఉన్నారో వారందరినీ దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన సూటిగాను తేటగాను నీ లేఖనముల ద్వారా వారితో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నేను మాట్లాడితే వ్యర్థమునైనా నువ్వు మాతో మాట్లాడితే ఆ వాక్యము వారి హృదయాంతరంగంలో నూరంతలుగా ఫలించేటువంటిది ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచి నీ నామమే ఇక్కడ ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించులాగా కృప చూపించమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము నీ జీవితమును గురించి దేవుడు రాసే సాక్ష్యం ఏమిటి? ప్రియమైన దేవుని సంగమా, మనలో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక కథ అనేది ఉంటుంది. ఆ కథలో కొన్ని పేజీలు ఆనందంతో నింపబడతాయి, మరికొన్ని పేజీలు కన్నీళ్లతో నింపబడతాయి, మరికొన్ని పేజీలు మనము ఎవరికి చూపించాలనుకోండి. కానీ ఒక గొప్ప సత్యము ఏమిటంటే, మనుషులు మన జీవితంలో కొంత మట్టుకే చూస్తారు, కానీ దేవుడు మాత్రం నీ బ్రతుకును మొత్తము ఎరిగి ఉన్నటువంటి వాడు. మనకు ఒకసారి కన్నీరు రావచ్చు, కానీ దేవుడు దానిని సాక్ష్యానికి విత్తనంగా మార్చవచ్చు. అందుకని ఈరోజు మనము ప్రశ్నించుకునేటువంటి వారమై ఉండాలి. ఏమని అంటే, ఈరోజు నా జీవితమును గురించి దేవుడు రాసే సాక్ష్యము ఏమిటి అని రండి వాక్యము ద్వారా మనము తెలుసుకుందాము. కీర్తనలు 40వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పుదుననుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఈ దినాన మనతో సెలవిచ్చున్నటువంటిది ఉన్నది. యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములని సెలవిచ్చున్నది. అవును, ఈ దినాన ఆయన నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగించి ఉన్నాడు, ఎన్నో అద్భుత క్రియలను చేసి ఉన్నాడు. వాటన్నిటిని కూడా నువ్వు గ్రహించే వ్యక్తివై ఉండాలి, గుర్తెరిగేటువంటి వ్యక్తివై ఉండాలి. దేవుని వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. వాటిని దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను వివరించి చెప్పటానికి కూడా వీలు లేనంతగా ఆయన ఎన్నో మేలులను, ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో జరిగించిన వాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ లేఖనములు తెలియజేయుచున్నది, ఆయనకు సాటి అయిన వాడు ఎవరును లేరు. హల్లెలూయా. రండి ఈ దినాన మరొక వాక్యము ద్వారా మనము దేవుని వాక్యమును తెలుసుకుందాము. యెషయా 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియచేయుచున్నది. నీ గతము నీ పరిచయము కాదు. నీవు పడిపోయావా, అది నీ చివరి అధ్యాయం కాదు. నీవు తప్పు చేసావా, అది నీ జీవితానికి చివరి తీర్పు కాదు. ప్రజలు నీ గురించి ఎన్నో అనుకోవచ్చు, ఎంతగానో ఆలోచించవచ్చు. వాడు ఇంతే, వాడు మారడు, ఆమె ఇంతే, ఆమె బ్రతుకులో ఏ మేలు జరగలేదు అని నీ గురించి ఎంతగానో ప్రజలు మాట్లాడుకోవచ్చు. కానీ
ఇక్కడ దేవుడు నీ గురించి ఒక్కటే అనుసరించు ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఏమిటనంటే మనుషులు నీ గతాన్ని చూసి తీర్పు చెప్తారు, కానీ దేవుడు నీ భవిష్యత్తును చూసి నిన్ను పిలిచేటువంటి వాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుని వాక్యం కూడా తెలియజేయుచున్నది, నీ పూర్వపు గతం వదిలి నిన్ను ఒక నూతన వ్యక్తిగా మలుస్తాను అని దేవుని వాక్యం విధాన సూటిగా మనతోటి మాట్లాడుచూ ఉన్నది, తెలియచేయచ్చు ఉన్నది. అలాగే రండి మరొక వాక్యమును మనము చూద్దాము. కీర్తనలు 126వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషముతో పంట కోసెదరు. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యము తెలియజేయుచున్నది, నీ కన్నీళ్లను దేవుడు సాక్ష్యముగా మార్చే రోజు వచ్చుచూ ఉన్నది. అందుకని ఇక్కడ ఆయన తెలియజేయుచున్నాడు, కన్నీళ్లతో పంటను విత్తువాడు సంతోషముగా ఆ పంటను కోసేటువంటి వాడు అంటారు. ఇది నాన్న నువ్వు దేని గురించి కన్నీళ్లు కారుస్తున్నావు? ఆయన పాదముల చెంత నువ్వు దేని గురించి కన్నీళ్లు విడిచుచు ఆయనకు మొరపెట్టుకొనొచ్చు ఉన్నావు? దేని గురించి నీవు చింతిస్తూ ఉన్నావు? దేని గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నావు? దానంతటి నుండి నీకు సంతోషము కలిగించు ఒక దినము వచ్చుచూ ఉన్నది. దానంతటి నుండి నీకు ఆనందమును కలుగ చేసేటువంటి ఒక దినము వచ్చుచూ ఉన్నది. గుర్తుంచుకో దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నటువంటి వాడే ఉన్నాడు. చూడండి మరొక వాక్యము ద్వారా మనము లేఖనములను చూద్దాము. 2వ కొరింథీయులకు 12వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యము తెలియజేయుచున్నది, నీ బలహీనతల యందే దేవుని శక్తికి వేదిక కావచ్చు. ఇక్కడ వాక్యం మనతో తెలియజేయుచున్నది, నా కృప నీకు చాలును. ఎంతగానో నీవు దేవుని యొక్క కోరుకుని ఉన్నావు, కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు, నా కృప నీకు చాలును. నీ బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమగుచు ఉన్నది. నువ్వు ఏ క్షణానైతే బలహీనపరచబడుచున్నావు, ఏ స్థితిలో ఉండి నీవు బలహీనురాలవై ఉన్నావు, ఆ క్షణాన్ని దేవుని శక్తి నీ యందు పరిపూర్ణమవుచు ఉన్నటువంటిది అయి ఉన్నది. ఆయన ఆత్మ ద్వారా నీవు నింపబడుచున్నటువంటి వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. రండి ఇది నాన్న మరొక వాక్యము ద్వారా మనం దేవుని వాక్యమును చూద్దాము. ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని వాని జయించి ఉన్నారు, గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం ఇక్కడ తెలియజేయుచున్నది, వారు గొర్రెపిల్ల ఇచ్చిన రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు. దేనిని జయించి ఉన్నాం? ఇది నా దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి కార్యమును నువ్వు ఈ దినాన్ని జయించి ఉన్నావు. కనుకని ఇక్కడ దేవుడు ఈ మాటలు మాట్లాడుచున్నటువంటి వారే ఉన్నారు. ఇది నా వాక్యము ద్వారా నీతో మాట్లాడుచు ఉన్నారు. ప్రతి శోధనను ప్రతి పాపమును నువ్వు దినాన చేయించి ఆయన ఎదుట నిలవబడి ఉన్నావు. ఎందుకని ఆయన దినాన లేఖనముల ద్వారా మాట్లాడుచున్నారు. గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వాటిని చేయించినటువంటి వారై ఉన్నారు. చివరిగా దినాన దేవుడు నిన్నే ఒక ప్రశ్న అడుగుచూ ఉన్నాడు. నీ జీవిత కథను నీవు రాసుకునేటువంటి వ్యక్తివై ఉన్నావా, లేకుంటే నీ జీవితాన్ని నా చేతిలో పెట్టి నా ద్వారా నీ కథను రాయాలని అనుకుంటూ ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఇంతవరకే పరిమితి అని మనుషులు నీ జీవితంలో ఫుల్ స్టాప్ పెట్టవచ్చు, కానీ దేవుడు ఇంకాను నీ జీవితంలో రాయిచ్చి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.